ఫ్రెండ్స్, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా 1500 అడుగుల టవర్ ఎక్కే దగ్గర నుండి గాలిలో వేలాది అడుగుల ఎత్తులో ఉన్న కిటికీలను శుభ్రం చేసే వరకు ఉన్న అత్యంత భయంకరమైన అలానే ప్రమాదకరమైన ఉద్యోగాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అందులో మొదటిది టవర్ క్లైంబింగ్. అమెరికాలో ఉన్న నార్త్ డకోటాలో ఉన్న ఈ బ్రాడ్కాస్టింగ్ టవర్ సుమారు 1500 అడుగుల పొడవు ఉంటుంది. అయితే ఈ టవర్ మీద ఉన్న యాంటీనా బల్బ్ ని 6 నెలలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. అందుకోసం డ్రోన్స్ ని కానీ రోబోస్ ని కానీ పంపివ్వరు. మనుషులు మాత్రమే అంతవరకు ఎక్కి మార్చాల్సి ఉంటుంది. అంత ఎత్తు పైకి కేవలం తాళ సహాయంతో ఎక్కి ఆ బల్బ్ ని మార్చవలసి ఉంటుంది. 1500 ఎత్తుగల ఈ టవర్ మీదకి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా కేవలం తాడు సహాయంతో ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. ఫ్రెండ్స్, మనకైతే అంత ఎత్తులో నుంచి కిందకి చూడగానే కళ్ళు తిరగడం పక్కా. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్స్ మాత్రమే ఈ పనిని చేయడానికి సిద్ధమవుతారు. అయితే ఇలా ఎక్కిన ప్రతిసారి ఆ వ్యక్తికి 20,000 అమెరికన్ డాలర్స్ ని ఇస్తారు. అంటే మన ప్రెజెంట్ ఇండియన్ కరెన్సీలో 16 లక్షల రూపాయల దాకా ఉండొచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు నో రిస్క్ నో గెయిన్ అని చెప్తూ ఉంటారు. ఇది బేస్ జంపింగ్. బేస్ జంపింగ్ ప్రపంచంలోని డేంజరస్ గేమ్స్ లో ఒకటి. ఈ ఆటనే వృత్తిగా చేసుకొని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఉద్యోగంలో బేస్ జంపర్స్ స్పాన్సర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అందుకోసం వారు ఎత్తైన పర్వతాల నుంచి దూకుతూ ఉంటారు. మరి కొంతమంది బేస్ జంపింగ్ ఇన్స్ట్రక్టర్ గా కూడా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అది కూడా ప్రాక్టికల్ గానే చేసి చూపించాల్సి ఉంటుంది. సపోజ్ ఆ వ్యక్తి పైనుంచి దూకినప్పుడు తన సేఫ్టీ మెజర్స్ పనిచేయకపోయినా, లేకపోతే ఏదైనా పెద్ద గాలి వచ్చినా, ఇంకేమైనా ఉందా, వారి ప్రాణాలకు చాలా ముప్పు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్ ఎంత కఠినంగా ఉందో చూశారు కదా. అయితే ఈ జాబ్ చేస్తూ 32 మంది బేస్ జంపర్స్ చనిపోయారని మీకు తెలుసా? కాబట్టి దీన్ని కూడా ప్రపంచంలో డేంజరస్ జాబ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ది స్కై స్క్రాపర్ విండో క్లీనర్. ఎత్తైన ప్రదేశాలంటే భయం లేని వారు మాత్రమే ఈ ఉద్యోగాన్ని చేయగలుగుతారు. ఈ జాబ్ ఏంటంటే ఆకాశాన్ని అంటుతున్న బిల్డింగ్స్ అద్దాలను క్లీన్ చేయడం. వీటి అద్దాలు క్లీన్ చేయడానికి 100 మీటర్ల ఎత్తులో తాళ్ల సహాయంతో వేలాడవలసి వస్తుంది. పెద్దగా వీచే గాలులకు ఆ తాడు ఎప్పుడైనా తెగిపోవచ్చు. అయినా సరే వాళ్ళు ధైర్యంగా ఆ పని చేస్తారు. ఈ ఉద్యోగాన్ని కూడా ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఒకటిగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎత్తైన ప్రదేశాలంటే భయం లేదో వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకొకటి బ్రిడ్జ్ పెయింటింగ్. పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కి పెయింట్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. పెయింటింగ్ చేసే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పని చేయాల్సి వస్తుంది. ఈ పని చేస్తున్నప్పుడు ఏ క్షణం ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఉద్యోగం చేయాలంటే సాధారణ వ్యక్తులను ఎంచుకోరు. ఉద్యోగం చేయాలంటే చాలా రకాల టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. బ్రిడ్జెస్ కి పెయింటింగ్ వేయడానికి అంత ఎత్తులో ఏ సేఫ్టీ మెజర్స్ లేకుండా తాళ్ల సహాయంతో వేళ్లాడుతూ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. పెద్దగా వీచే గాలుల వల్ల తాడు తెగిపోతే మన ప్రాణాలే కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల బ్రిడ్జ్ కి పెయింటింగ్ వేసే ఉద్యోగాన్ని కూడా ప్రమాదకరమైన ఉద్యోగంగా చెప్పుకుంటున్నాం. విండ్ టర్బైన్ టెక్నీషియన్. విండ్ టర్బైన్స్ ద్వారా మనం చాలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవి పాడైపోతే వెమ్మటే సరి చేసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది. టర్బైన్స్ కి ఏమైనా అయితే వాటిని రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. ఆ ప్రమాదంతో కూరుకున్న పని. 350 అడుగుల ఎత్తు ఉన్న ఈ టర్బైన్స్ మీదకి ఒక తాడు సహాయంతో ఎక్కి దాన్ని బాగు చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా విండ్ టర్బైన్స్ అనేవి కొండ ప్రాంతాలలో కడుతూ ఉంటారు. కాబట్టి అంత ఎత్తులో ఉన్నప్పుడు గాలి ఏమన్నా వేగంగా వీచినట్టయితే అక్కడి నుంచి పడిపోయి చనిపోతారు. అలానే విండ్ టర్బైన్స్ యొక్క రెక్కలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇలానే తాళ్లు కట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఉద్యోగాన్ని కూడా ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఒకటిగా పేర్కొంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.